ఫస్ట్ జనరేషన్ డాక్టర్ వినడానికి సూపర్ ఫ్యాన్సీ ఉంది. దిగిన తర్వాత తెలుస్తుంది. హాస్పిటల్ పెట్టుకుందామా అంటే అన్ని కోట్లు డబ్బులుండవు. రెంట్ తీసుకుందామా అంటే నెలకు లక్షల లక్షల రెంట్, ₹1,00,000 మెయింటెనెన్స్ అవుతుంది. అంత సీన్ లేదు. ఎవరి కిందన్నా చేద్దామంటే ఇంత చదువుకొని ఇంకొకరి కింద ఏం చేయాలి, 29, 30 ఏళ్ళు వస్తున్నాయి అనిపిస్తుంది. సరే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఖర్చులు బాగున్నాయి, మండల్లో పెట్టుకుందామా అంటే మండల్లో పోతే ఆ పెద్ద మనిషిని ఈ పెద్ద మనిషిని పట్టుకుంటేనే వస్తారు పేషెంట్లు. నీకు అందరినీ మేనేజ్ చేసుకోవాలి. నీ స్కిల్స్ కంటే ఎక్కువ మేనేజ్ చేసుకోండు, పబ్లిసిటీ ఇంపార్టెంట్ అంటారు. సరే మెల్లగా డెవలప్ అవుతాం, చిన్న ఓపీడీ ఒకటి స్టార్ట్ చేసుకుందాం అంటే ఇన్ని సంవత్సరాలు చదివి ఎమర్జెన్సీలు మేనేజ్ చేసుకోకుండా నార్మల్ ఓపీడీలు చూసుకోవడానికి అనిపిస్తుంది. నా జీవితం ఎట్లుందా, వేరే డాక్టర్లు బాగానే ఉన్నారా అనుకుంటే నా ఫ్రెండ్ సర్జన్ అడిగితే 5,000, 3,000 సర్జరీలు చేయాల్సి వస్తుంది అంటారు. గైనకాలజిస్ట్ అడిగితే పేషెంట్లు అంతా గవర్నమెంట్కే పోతున్నారు, ప్రైవేట్కి ఎవడు వస్తలేడు అంటారు. పిడియాట్రిషియన్ అడిగితే గైనిక్ హాస్పిటల్లో వెతుకోవడానికి దాని నెంబర్ తిరగడానికి సరిపోతలేదురా బేబీస్ కోసం అంటారు. సరే ఇదంతా కాదు, మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేద్దామంటే న్యూరాలజీ చేద్దామంటే డైల్యూట్ అయిపోయింది, ఊరికి 2-3 న్యూరాలజీ హాస్పిటల్ ఉన్నాయంటారు. కార్డియాలజీ చేద్దామంటే క్యాత్ ల్యాబ్ అవన్నీ పెట్టుకోవాలంటే డబ్బులు కావాలి, అది కష్టం ఊర్లలో అంటారు. గ్యాస్ట్రోఎంటరాలజీ చేద్దామంటే దాని ఆల్రెడీ టాప్ డాక్టర్స్ ఉన్నారు, నీ దగ్గరికి ఎవరు రాడంటాడు. మరి ఏం చేయాలి? నాదేనే హాస్పిటల్ పెట్టుకుందామంటే నువ్వు ఓన్గా పెట్టుకుంటే పబ్లిసిటీ అవన్నీ కష్టమవుతుంది. ఆల్రెడీ పబ్లిసిటీ ఉన్న హాస్పిటల్ని తట్టుకోవాలంటే నీకు మినిమం 5-6 ఏళ్ళు పడుతుంది అంటాడు. ప్రతి పీజీ అయిపోయిన డాక్టర్కి ఇప్పుడు అనిపించే సిచ్యువేషన్, అసలు ఎందుకు తీసుకున్నాం, ఎందుకు చదివినాం రా బాబు ఇదంతా. నెక్స్ట్ జనరేషన్ మాత్రం చచ్చినాయి చదివియద్దు అనిపిస్తుంది. ఏదేమైనా ఒక పేషెంట్ని ట్రీట్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఒకసారి హ్యాపీగా వచ్చి థ్యాంక్ యూ అని చెప్తే ఇదంతా మర్చిపోయి మళ్ళీ కష్టపడుతూనే ఉంటాం. న్యూ జనరేషన్ డాక్టర్స్ అందరికీ ఒకటే, ఎలాగో వచ్చినాం, జెన్యున్గా ప్రాక్టీస్ చేద్దాం, స్లోగా డెవలప్ అయినా గ్యారంటీ డెవలప్మెంట్ ఉంటుంది. డోంట్ లూజ్ హోప్. మీరు ఒక్కరే లేరు, అందరం మీలాగే ఉన్నాం.